అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వెనుకబడినటువంటి వర్గాలకు వారికి ఒక అధికారంలో స్థానం కల్పించాలి, ఇన్నేళ్లగా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి ఇప్పించాలి, మరీ ముఖ్యంగా ఒక రక్షణ అనేటువంటిది సమాజంలో ఈ వెనుకబడిన వర్గాలకు ఉండాలి అని ఈరోజు ఒక దీక్షను చేపట్టి ప్రాణాలు ఇవ్వడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, జాతి కోసం, జాతి మనుగడ కోసం, జాతి అభివృద్ధి కోసం అని ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 3వ రోజు దీక్షను కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు రామచంద్ర యాదవ్ గారికి ఈ సమాజంలో అనేక వర్గాలు వెనుకబడి ఉండటమే కాకుండా అత్యంత పేదరికంలో దయనీయమైన స్థితిలో కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఒక వ్యక్తి జాతి కోసం నిలబడటం అనేది ఎంతో గౌరవించాల్సినటువంటిది, మద్దతునివ్వాల్సినటువంటిది, ప్రతి ఒక్కరూ అభినందించాల్సినటువంటి సమయం. వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి, వారిలో ఉన్నటువంటి తెగింపుకి, వారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కి మేము ముగ్ధులమై వారికి సంపూర్ణ మద్దతునివ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీవై రామచంద్ర యాదవ్ గారి వద్దకు రావటం జరిగింది. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నది. 3వ రోజు ప్రభుత్వం దిగి రావాలి, కొత్త విషయం కొత్తగా చేయమని వారు మిమ్మల్ని అడగడం లేదు. మీరు మార్చి 2024 5వ తేదీన బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. ఆ డిక్లరేషన్ లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రక్షణ కల్పిస్తామని మీకు మీరుగా ఒక చట్టం చేస్తానని ప్రకటించి 2 సంవత్సరాలైనా కూడా ఎందుకు చట్టం చేయలేకపోయారని తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఈ రోజు రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మీ చేతగానితనం కాదా? మీరు చెప్పిన మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు ఈ జాతుల కోసం ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది? చట్టం చేయడానికి డబ్బులు ఏమైనా అవసరమా? నిధులు ఏమైనా కావాలా? బడ్జెట్ ఏమైనా అవసరం ఉందా? చట్టం అనేటువంటిది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఎవరికి ఎలాంటి రక్షణ కల్పించాలి, ఆ రక్షణ కోల్పోతే ఏమి ఇవ్వాలి అని తయారు చేసి అసెంబ్లీలో పాస్ చేయడానికి ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? దీనికి బడ్జెట్ నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. మీరు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క అమరావతి కడతామని ఇప్పటికే లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఆ రకంగా లక్షలు కాదు, వేలు కాదు, 100 కోట్లు కూడా అప్పు చేయాల్సిన అవసరం లేని ఒక బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం చేయకుండా ఉన్నది, చేయలేకపోతుంది అని అంటే ఇది సాక్షాత్తు నిలువున బీసీలను మోసం చేయటం కాదా? దగా చేయటం కాదా? నయవంచన చేయటం కాదా? కనీసం మీరు 1.5 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాలలో బీసీలకే ఇస్తామని మీరు డిక్లరేషన్ లో చెప్పారు. ప్రతి సంవత్సరం 30,000 కోట్లు చొప్పున బీసీ కార్పొరేషన్లకు, బీసీల యొక్క అభివృద్ధికి మేము కేటాయిస్తాము. సబ్ ప్లాన్ మాదిరిగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి సబ్ ప్లాన్ మాదిరిగా బీసీలకు 1.5 లక్ష కోట్లు, సంవత్సరానికి 30,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికే మీరు 60,000 కోట్లు ఈ బీసీ జనానికి రాష్ట్రంలో బాకీ పడి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీరిచ్చినటువంటి మాట నెరవేర్చుకోలేదు. మాట చెప్పారు, మాట తప్పారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ మేనిఫెస్టోని ప్రకటించారు. మీరిద్దరు కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మీరెందుకు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు? అదే డిక్లరేషన్ లో మీరు 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇక్కడ యాదవ్ గారు 44% మేము ఉన్నాం కాబట్టి 44% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అయితే ఏ కమ్యూనిటీ ఎంత పర్సెంట్ ఉన్నారో అంత పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి తీరాలి. అలా ఇవ్వడం వల్ల మిగిలిన వాళ్ళకి వచ్చేటువంటి కష్టం ఏముంది? వారికి కలిగేటువంటి నొప్పి ఏముంది? ఎవరు ఎంత శాతం ఉన్నారో అంత శాతం మీరు కదా ఇమ్మని అడుగుతున్నారు. అంతకు మించి ఇమ్మని అడగడం లేదు. అయినా కూడా వెన్నెముకగా ఉన్న పార్టీ అని, వెన్నెముకగా ఉన్న జాతి అని ఓటు వేయించుకోవడానికి మాత్రమే వెన్నెముక, అభివృద్ధి చేయడానికి వెన్నెముక కాదా? అధికారం ఇవ్వడానికి వెన్నెముక కాదా? అధికారంలో పాత్ర తీసుకోవడానికి వెన్నెముక కాదా? ఇది బీసీల మోసం కాకపోతే ఏమిటి? బీసీల వంచన కాకపోతే ఏమిటి? ఈ జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
పూర్తిగా మాట ఇచ్చి తప్పింది. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పెన్షన్ గురించి మాట్లాడటం లేదు. ఇలా ఒక్కొక్క అంశం తీసుకుంటే మీరిచ్చిన మాటే మీరు నిలబెట్టుకోవడం లేదు. ఓటు వేయించుకోవడానికి ఇన్ని మాటలు చెప్పి ఓటు వేశాక అధికారం వచ్చాక మీరు చెప్పిన మాటే మీరు చెయ్యండి, మాట నిలబెట్టుకోండి అని అడగడానికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ప్రేమ ఉంది ఈ వెనుకబడిన వర్గాల మీద. కేవలం వీళ్ళని ఒక జనంగా, ఒక నంబర్గా, ఒక ఓటుగా, ఒక సంఖ్యగా చూస్తున్నారే తప్ప నిజంగా వీళ్ళని అభివృద్ధి చేయాలని గాని, వీరికి నిధులు ఇవ్వాలని గాని, ఆ కార్పొరేషన్ల ద్వారా వీరికి ఉపాధి కల్పించాలని గాని, ఉద్యోగాలు ఇవ్వాలని గాని, యువతను వారికి అభివృద్ధి పరచాలని గాని ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? కాబట్టి సరైనటువంటి సమయంలోనే సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ రోజు రామచంద్ర యాదవ్ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ తరపున వెనుకబడిన వర్గాలకు ఇవ్వాల్సిన అవకాశాలు, రాయితీలు, రిజర్వేషన్లు, చట్టబద్ధత, రక్షణ, కోట్ల కొలది అభివృద్ధి నిధులు కావాలని వారు చేస్తున్నటువంటి దీక్షకు పూర్తి స్థాయి మద్దతు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ సమిష్టిగా మనం ముందుకు సాగుదాం. అవి సాధించే వరకు మనం పోరాటం ఆపొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి మంచి ఆరోగ్యం ఉండాలి. ఇలాంటి వ్యక్తులు జాతి కోసం, సమాజం కోసం మరింత కాలం మంచి ఆరోగ్యంతో ముందుకు రావాలి. వారి ద్వారా ఈ పనులన్నీ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. Vijay Kaur.